కానీ చాలా సంవత్సరాల క్రితం శోభన్ బాబు గారు చనిపోక ముందుకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన, మీ దగ్గర డబ్బులుంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఎందుకనంటే మనుషుల జనాభా పెరుగుతుంది కానీ ల్యాండ్ అనేది పెరగదు, తగ్గుకుంటూ వస్తుంది, దీనికి వాల్యూ పెరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. అదే మురళీమోహన్ గారు ఫాలో అయ్యారు, జయభేరి సంస్థ. చాలా మంది ఆయన మురళీమోహన్ గారు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిండు, అది ఫాలో అయ్యి ఎంతో మంది బాగుపడ్డారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి. సార్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని స్టాటిక్గా అట్లనే ఉంచాల్సిన అవసరం లేదు, దాని మీద కూడా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఓకే, కమర్షియల్ ప్రాపర్టీస్ల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మా ఫ్రెండ్ ఒక అతను కమర్షియల్ స్పేస్ తీసుకున్నాడు, ఇక్కడ మన గచ్చిబౌలిలో. కమర్షియల్ స్పేస్ తీసుకొని కమర్షియల్ స్పేస్లో అతను ఒక ఆఫీసు అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిండు, మొత్తం ఇంటీరియర్ చేసి మల్టిపుల్ పీపుల్కి రెంట్కి ఇచ్చిండు. ఇప్పుడు మనమే ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళని కలవాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, అతను ఏం చేస్తాడు, టైం బేస్డ్ మీద రెంట్కి ఇచ్చిండు. ఓకే, టైం బేస్డ్ అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకళ్ళకి రెంట్కి ఇచ్చిండు, సేమ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఒకళ్ళకి, నైట్ కాల్ సెంటర్ వాళ్ళకి, అట్లా దాన్ని డిజైన్ చేసి రెంట్కి ఇచ్చి ఇన్కమ్ జనరేట్ చేసిండు, మల్టిపుల్ ఇన్కమ్.